బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. విజయశేఖర్ రెడ్డి గారు, క్లియర్ కట్ గా మేము ఎక్కడా కూడా కల్తీ చేయలేదు, కావాలని రాద్ధాంతం చేస్తున్నారు, ఫ్లెక్సీలు పెట్టి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, సిట్ నివేదిక క్లియర్ కట్ గా ఎక్కడా ఏ కల్తీ జరగలేదని చెప్పిన తర్వాత కూడా ఇంత రాద్ధాంతం ఎందుకు చేయాల్సి వస్తుందని చెప్పి ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో ఏంటి, మొత్తంగా కప్పిపుచ్చుకునే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుందా, ఏం జరుగుతుంది? ఏమంటే మీకు అట్లాగే ప్యానలిస్టులందరికీ కూడా నమస్కారం. దయచేసి ఒక 2 నిమిషాలు నాకు టైం ఇవ్వండి, ఎక్కడ కూడా అడ్డుపడద్దండి. సింపుల్ గా క్లుప్తంగా ఏమండి, జూలై 2024లో ఏఆర్ డైరీ 4 నెయ్యి ట్యాంకర్లు టీడీ పంపించింది. అవి ఫిజికల్ టెస్ట్ లో లేదు, అక్కడ మనకి ఏదైతే ల్యాబ్ ఉందో టీటీడీలో ఆ ల్యాబ్ టెస్ట్ లో ఫెయిల్ అయింది. వెంటనే దాన్ని ఎన్డీడీబీ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, వాటికి పంపించడం జరిగింది. మనకున్న అత్యున్నతమైన సంస్థలో అదొకటి గుజరాత్ లో, ఈరోజు దేశంలో అది పేరెన్నికైన సంస్థ. సో వాటి పంపించినప్పుడు వాళ్ళు క్లియర్ గా చెప్పారు, అయాచితో జంతు కొవ్వులు అట్లాగే వెజిటబుల్ ఫ్యాట్స్ ఉన్నాయని చెప్పారు. ఆ రిపోర్టు టీడీడీకి వచ్చింది. అదే రిపోర్టు మన ముఖ్యమంత్రి గారికి అట్లాగే డిప్యూటీ సీఎం గారికి వచ్చింది. వారికి ఆ రిపోర్ట్ రాగానే ఒక ముఖ్యమంత్రిగా, ఒక డిప్యూటీ సీఎం గా స్పందించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఇది 100 కోట్ల మంది హిందువుల మనోభావాలతో కూడుకున్న సమస్య, వాళ్ళ మనసులు గాయపడే పరిస్థితి, మనోభావాలు దెబ్బతినే పరిస్థితి ఇది. ఎందుకంటే అండి, మన క్రిస్టియన్స్ కు వాటికన్ ఎలాగో, అట్లాగే ముస్లింస్ కు మన మక్కా ఎట్లాగో, మన హిందువులకు కూడా టీటీడీ మన తిరుమల కొండ అంత ప్రాశస్త్యమైంది. కాబట్టి ఖచ్చితంగా దాని మీద ఏం జరుగుతుందో చూద్దామని చెప్పారు. సిట్ దర్యాప్తుకు ఆదేశించిన మాట వాస్తవం. సిట్ దర్యాప్తు ఎక్కడ కూడా ప్రభుత్వము సొంతంగా తీసుకునే నిర్ణయం కాదు. ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే ఆ సిట్ దర్యాప్తును చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎప్పుడైతే వైసీపీ నాయకులు ఆ సిట్ దర్యాప్తు మీద కావచ్చు, ఆ ఎన్డీడీబీ రిపోర్ట్ మీద కావచ్చు సుప్రీంకోర్టుకి వెళ్ళారో, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అయ్యా మీ కంట్రోల్లో కాకుండా మా కంట్రోల్లో సిబిఐని పెట్టి మేము దర్యాప్తు చేయిస్తామని పెట్టిన మాట వాస్తవం. ఆ రిపోర్ట్ లో క్రిస్టల్ క్లియర్ గా ఏం చెప్తారండి, అయ్యా ఇది ఒక రసాయనాల మిశ్రమం, 80% కెమికల్స్ దీంట్లో కలిసి ఉన్నాయి. పామాయిల్, బీటా కెరోటిన్, అసిడిక్ యాసిడ్ అండ్ మోనోడైగ్లిజరైడ్స్, ఇట్లా రకరకాల రసాయన మిశ్రమం అండి. 80%. అది అసలు నెయ్యే కాదు, అది నకిలీ నెయ్యి, రసాయనాల మిశ్రమము. దాంట్లో కొంత పామాయిల్ వేసి కలిపి పంపించారు. ఇది వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. రెండో మాట, ఏ శాంపుల్ అయితే వాళ్ళు టెస్ట్ చేశారో దాంట్లో 10% కన్నా పదార్థాలు ఏదైతే ఎక్కువ మోతాదులో ఉంటాయో వాటికి సంబంధించిన రిపోర్ట్ మాత్రమే ఇది. అంటే 10% కన్నా తక్కువ పదార్థాలు ఏమైనా ఉంటే అవి ఈ రిపోర్ట్ లో బయటపడవు అని క్రిస్టల్ క్లియర్ గా ఇచ్చారు. మేమేమంటున్నాం అంటే 10% లోపల జంతువులు ఉండే ఆస్కారం ఉంది కాబట్టి దాని మాత్రం ఒకసారి టెస్టింగ్ పంపించాలి అనేది ఒక పాయింట్. దానికి ఎంటీడీఎన్ఏ టెస్ట్ ఒకటి ఉంటది, దాన్ని పంపించాలని మేము కోరుతున్నాం. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన ఉన్నారో ఆ చిన్నప్పన మీద కూడా సిట్ దర్యాప్తు చేసిందండి. ఆయన సొంత చేతులతోనే 50 లక్షల రూపాయలు డబ్బు తీసుకున్నాడు ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ నుంచి అని క్రిస్టల్ క్లియర్ గా వాళ్ళు దర్యాప్తులు తెలిచారు. అట్లాగే ఆయన అకౌంట్ లో ఒక 4-5 కోట్ల రూపాయలకి ట్రాన్సాక్షన్ జరిగాయి. ఒక 30-40 వేల రూపాయల ఉద్యోగి అంత ఎక్కువ మోతాదులో క్యాష్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, లేదంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్ కావచ్చు, ఎట్లా జరిపాడు, ఎవరికి ఈ డబ్బులు ఎవరికి ముట్టింది, ఇవన్నీ కూడా ఈ రోజు దర్యాప్తులో తేలాలి. అందుకని ఈ రోజు నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో దీని మీద మళ్ళీ ఇంకోసారి దర్యాప్తు చేస్తాం. ఈ రిపోర్ట్ ఏదైతే ఇచ్చిందో సిట్, దాని మీద ఒక కమిషన్ వేసి దీంట్లో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది, దీని ఇంకా ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్లాలా, దీంట్లో ఎవరైనా రాజకీయ నాయకుల పాత్ర ఉందా, ఆ రోజు టీడీడీ చైర్మన్ పాత్ర ఉందా, లేదంటే ఇంకా జగన్మోహన్ పాత్ర ఉందా, ఇవన్నీ కూడా విచారించాలండి. ఇది ఆంధ్రప్రదేశ్ ఏదో తెలుగు వైకాపా నాయకుల్ని ఇబ్బంది పెట్టాలని చేసి విజయశేఖర్ గారు, హిందువులకు అట్లాగే అక్కడ విజయశేఖర్ గారు, నా సబ్మిషన్ ఒకటి, అవసరం ఉంది కాబట్టి మాట్లాడుతున్నా. నా సబ్మిషన్ ఒకటి, మీరు చెప్తున్నట్టుగా ఎక్కడా కూడా జంతువుల కొవ్వు కాదు కదా, అసలు నెయ్యి కూడా ఎక్కడా కల్తీ కాలేదు, సిట్ రిపోర్ట్ మా దగ్గర అంత పకడ్బందీగా ఉందని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇంకొక కమిటీని కూడా మీరు ఎందుకు వేశారు అంటే, ఆ కమిటీని ఎందుకు వేయాల్సి వస్తుందంటే మీ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి వేయాల్సి వస్తుందని చెప్తున్న పరిస్థితి. ఎందుకు మీరు ఈ రెండింటికి ఆన్సర్ చేయలేకపోతున్నారు? అండ్ అధికారులపై చర్యలు తీసుకుంటున్నారు కానీ ఎక్కడా కూడా రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవట్లేదన్న విమర్శలు కూడా మీపై వినిపిస్తున్న పరిస్థితి. సో ఏంటి, ఏం జరుగుతుంది?
ఏమండి చదువుకున్న ఏ వ్యక్తికైనా ఉమ్, సిట్టు దర్యాప్తులో ఏముందో ఏ పేజీలో ఏముందో అన్ని తెలుసండి. ఉమ్, ఎందుకంటే ఇది నాకు తెలిసి ఒక 10వ 11వ డిబేట్ నాకు ఇది ఉమ్, ఇది ఫస్ట్ డిబేట్ కాదు, ఇది కల్తీ నెయ్యి మీద ఉమ్, చాలా డిబేట్ చేశాం. పేజీ నెంబర్తో సహా మా దగ్గర ఉన్నాయి, అందరికి చెప్తూనే ఉన్నాం. దయచేసి ఎవరైనా ఈ ప్యానెల్లో వచ్చేవారు కావచ్చు, లేదంటే వైకాపా నాయకులు కావచ్చు, దయచేసి మీరు ఆ సిట్ దర్యాప్తు నివేదిక ఒకసారి చదవండి. అందరూ చదివే వస్తున్నారు, ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు చెప్పుకుంటున్నారన్న పరిస్థితి. సో ఏంటి సార్ మీ సబ్మిషన్ ఏంటి? నరేంద్ర గారు సబ్మిషన్ తీసుకుందాం. సార్ ఒకటేనండి, యా విజయశేఖర్ గారు, నరేంద్ర గారు సబ్మిషన్. యా సార్ నేను పట్టుకున్న కుందేలికి 3 కాళ్ళండి, అంతే. అది ఎవరు కూటమి సర్కార్ చేస్తున్నా? నాకు ఈ యొక్క నెయ్యి అని దాన్ని బేస్ చేసుకున్నప్పుడు నేను ఒక్క విషయం అడుగుతున్నాండి విజయశేఖర్ గారిని కానీ ఎవరినైనా కానీ, మిమ్మల్ని కూడా, మీకు కల్తీ జరిగింది, యాక్సెప్టెడ్, మనోభావాలు కొన్ని కోట్ల మంది దెబ్బతిన్నాయి, దాని మీద కన్క్లూజన్ కి రాకుండా ఎందుకు అంత హడావిడి చేయాల్సి వచ్చిందో చెప్పండి. ఏది ఒక ఆయనేమో పశ్చాత్తాప దీక్ష, ఒక విషయం ప్లీజ్ వెయిట్ చేయండి, ఒకళ్ళేమో కన్క్లూజన్స్ అన్ని, ఏది ఒక పక్క రిపోర్ట్ అనేది ఇంకా రాలేదు, సిట్ అనేది తన యొక్క దర్యాప్తు చేస్తుండగానే భారీగా ప్రెస్ మీట్లు పెట్టడం. ఓకే, డిబేట్లు అనేది కామన్, ఏమన్నా కానీ మన ఆలోచనలు చెప్పచ్చు, దాన్ని బట్టి మనం ఏదైనా మాట్లాడచ్చు. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇది ఒక చిన్నపాటి గ్రామానికో మండలానికో లేకపోతే రాష్ట్రానికో జిల్లాకో సంబంధించినటువంటి విషయం కాదు, ఒక రాష్ట్రానికి కూడా కాదు. ప్లీజ్ సబ్మిషన్ ఏంటి క్లియర్ గా చెప్పండి. కొన్ని కోట్ల మందికి సంబంధించిన మనోభావాలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంత తొందరపాటుగా? అంత ఏంటి వ్యక్తి అయిపోయింది సబ్మిషన్, మీ టైం సబ్మిషన్ కే ఇచ్చింది. ఏంటి ఆ సబ్మిషన్ కి ఏం ఆన్సర్ చేస్తారు మీరు? దయచేసి వినండి. ఇప్పుడు విషయం వెరీ క్లియర్ అండి. ఇంత దారుణంగా ఒక సంచలనాత్మకంగా ఒక రిపోర్ట్ సీఎం గారికి వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని దర్యాప్తు చేయాలి. ఏమీ బయటకు చెప్పకుండా, ప్రజలకు తెలియకుండా, ప్రజలకు ఏ విషయాన్ని ప్రస్తావించకుండా సిట్టు దర్యాప్తు చేయగలమండి? అంటే మీరు రాజకీయ కుట్రలో భాగంగా వచ్చి రాగానే ఏదో దొరికిపోయింది, మొత్తంగా వైసీపీపై విష ప్రచారం చేద్దామని చెప్పి మీరు మాట్లాడారని చెప్పి చెప్తున్న పరిస్థితి. ప్రజాప్రతినిధులు వాళ్ళు ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాలి. చెప్పిన తర్వాతనే సిట్టు దర్యాప్తుకి వెళ్ళారు. ఎక్కడ మేము తప్పు చేసిన పరిస్థితి లేదు. ఒకటి నరేంద్ర గారు అంటున్నారు మేము పట్టిన, కానీ ఇప్పుడు రిపోర్ట్ లోనేమో జంతువుల కొవ్వు కలవలేదు అని వచ్చిన పరిస్థితి. ఆ రోజు సీఎం చంద్రబాబు ఏమో జంతువుల కొవ్వు కలిసింది, దాని వల్లే మనోభావాలు దెబ్బతిన్నాయని ఇప్పుడు వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఏం ఆన్సర్ చేస్తారు మరి దానికి? వంశీ గారు, చంద్రబాబు గారు టీడీపీ సెంట్రల్ ఆఫీస్ లేకపోతే సీఎం ఇచ్చిన రిపోర్ట్ కాదండి, అది ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ అండి. మనందరి దగ్గర ఉంది, చదువుకోమనండి. అందరూ చదివే చెబుతున్నారు. అది క్లియర్ గా చెప్పిందండి. రైట్ ప్రసాద్ గారు, ఏంటి రెండు పార్టీల మధ్య ఇప్పుడు నెయ్యి కల్తీ వివాదం అనేది తెరపైకి వచ్చిన పరిస్థితి. ఓవైపు జూలై 16వ తేదీ, రెండోది 23వ తేదీ, 2 రిపోర్ట్లు ఉన్నాయండి. ఆన్సర్ తీసుకుందాం.